హలో అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసెస్ శారదా మహేష్. పాప నామకరణం రోజున థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకుందాం అనిపించింది. సో, దానికోసము థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇవి ఓల్డ్ బ్యాంగిల్స్. సో, ఈ బ్యాంగిల్స్‌కి శారీ కలర్ మ్యాచ్ అయ్యేలాగా థ్రెడ్స్ తీసుకున్నా. సో, వాటిలతో థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా. నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ మ్యారేజ్‌కని ఒకసారి థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకొన్నాను. అప్పుడు చాలా బాగా అనిపించింది. సౌండ్ రాకుండా కంఫర్ట్‌గా ఉంటాయి. అందుకని మళ్ళీ ఈ ఫంక్షన్‌కి కూడా చేసుకుందాం అనిపించింది. అందుకే ప్రిపేర్ చేసుకుంటున్నా. చాలా సింపుల్‌గానే చేసుకోవచ్చు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్. ఫస్ట్ థ్రెడ్‌ని ఒక 20-30 లైన్స్‌గా రౌండ్‌గా చుట్టేసుకోవాలి. ఒక ఎండ్ గ్లూతో అతికించుకొని దాన్ని బ్యాంగిల్ చుట్టూ చుట్టేసుకోవాలి. లాస్ట్ ఎండ్‌ని ఇలా గ్లూతో అతికించేయాలి. ఇలా బ్యాంగిల్స్ అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. గ్రీన్‌వి ఎక్కువే చేసుకున్నాను. ఎందుకంటే శారీ మొత్తం ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. బార్డర్, బ్లౌజ్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది. సో, ఆపోజిట్‌గా ఉండాలని గ్రీన్ బ్యాంగిల్సే ఎక్కువ చేసుకున్నాను. ఆరెంజ్‌వి తక్కువ చేసుకున్నాను. శారీ వచ్చేసి చాలా ప్లెయిన్‌గా ఉంటుంది. సో, బ్యాంగిల్స్ కూడా ప్లెయిన్‌గా ఉంటే అంత బాగోదని చెప్పి ఒక చిన్న స్టోన్ అయితే అతికించుకున్నా అక్కడక్కడ. ఈ స్టోన్స్‌లో కూడా డిఫరెంట్ సైజ్‌వి, డిఫరెంట్ షేప్‌వి కూడా ఉంటాయి. సో, నాకైతే సింపుల్‌గా చేసుకోవడం అంటేనే ఇష్టము. సో, అందుకని ఇలా రౌండ్ ప్లెయిన్‌వి మాత్రమే తీసుకున్నాను. ఇదే బ్యాంగిల్స్ ఫైనల్ లుక్. అంత ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఈ బ్యాంగిల్స్ మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్రెండ్ పంపించారు. నాకైతే చాలా సర్ప్రైజింగ్‌గా, హ్యాపీగా ఉండింది. వాళ్ళకివ్వాలన్న థాటే నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఫంక్షన్ అయితే చాలా సింపుల్‌గా చేస్తున్నాము. ఒక బ్యాక్ డ్రాప్ క్లాత్ అయితే తీసుకున్నాను. దానికి పూలు డెకరేట్ చేద్దామని జెప్పి. నువ్వు యూట్యూబ్ పెట్టేటికంటే చెప్పు నేను మేకప్ వేయొస్తా. పిఎస్ రాబు అయితే కొంచెం కూర్చున్నాక నేను అంత యూట్యూబ్లో పెడతావట. పట్టుకో చేతగాల బాటలు ఏం చేస్తుంది బాబు లేదని ఈ బాటలు ఇమ్మని అవ్వా ఏంటి నీకు తెలిసినట్టు ఎంతపోతుందా? తాతగారులు ఇద్దరు పాపతో ఆడుకుంటుంటే ఫంక్షన్‌కి కావాల్సిన అరేంజ్‌మెంట్స్ అన్నీ మేము చేసుకుంటూ ఉన్నాము. చెప్పా గదా! ఫంక్షన్ చాలా సింపుల్‌గా చేస్తున్నామని. అందుకే అంత హడావిడి అయితే లేదు. జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ కోసము పూలు కొట్టుకున్నాము. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కోసము జాకెట్ పీసెస్ ప్యాక్ చేసుకున్నాము. పూజకు కావాల్సిన సామాన్లన్నీ ప్యాక్ చేసుకున్నాము. అంతే. నామకరణం అయితే చాలా బాగా జరిగింది. పాప చాలా కోఆపరేట్ చేసింది. అంత క్రాంకీగా అయితే లేదు. మేము ఎలా రెడీ అయ్యాము, ఫంక్షన్ ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe to Mrs. Sharda Mahesh.